హే! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీకు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? లేదంటే క్రిప్టో మార్కెట్స్ గురించి అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీ వీక్లీ డోస్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో. సో, ఈ వీక్‌లో బిగ్గెస్ట్ క్రిప్టో మూవ్స్ ఏంటి అంటే, ట్రాన్ హెడ్‌లైన్స్‌లో ఉంది. జస్టిన్ సన్స్ ప్రాజెక్ట్ రివర్స్ మెర్జర్ అయింది విత్ ఎస్ఆర్ఎం ఎంటర్‌టైన్‌మెంట్. రిజల్ట్ ఏంటి అంటే, ఎస్ఆర్ఎం స్టాక్ 700% పంప్ అయింది. యూఎస్ ఫెడ్ రేట్స్ హైక్స్‌ని పాజ్ చేసింది. బట్ కట్ చేయలేదు. స్టిల్ కాషియస్‌గా ఉన్నారు. ఇది క్రిప్టోకి పాజిటివ్ న్యూస్. మార్కెట్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ థిస్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ హైక్ లేకపోతే లిక్విడిటీ పెరుగుతుంది. అండ్ దట్స్ గుడ్ ఫర్ బిట్‌కాయిన్ అండ్ రిస్క్ అసెట్స్. ఇంకా యూఎస్ డాలర్ రీసెంట్‌గా వీక్ అవుతుంది. హిస్టరీ అబ్జర్వ్ చేస్తే డాలర్ వీక్ అయితే బిట్‌కాయిన్ స్ట్రెంత్ అనేది పెరుగుతుందని తెలుస్తుంది. ఇంకా మనం యూజువల్‌గా గోల్డ్‌ని మనం క్రిప్టో కరెన్సీ లాగా కన్సిడర్ చేస్తాం. జియోపొలిటికల్ టెన్షన్స్ పెరిగితే గోల్డ్ అండ్ బిట్‌కాయిన్ కూడా పంప్ అవుతాయి. ఈ వీక్‌లో యూఎస్ అండ్ చైనా ట్రేడ్ వార్ అండ్ మిడిల్ ఈస్ట్ అన్రెస్ట్ వల్ల మార్కెట్‌లో గ్లోబల్ అన్‌సర్టెనిటీ పెరిగింది. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ అండ్ వాళ్ళ హార్డ్ అసెట్స్‌ని లోకి షిఫ్ట్ అవుతారు. లైక్ గోల్డ్ అండ్ బిట్‌కాయిన్ అన్నమాట. అందుకే ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడు బ్లీడ్ అవుతాయి. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ అప్‌డేట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది రిలేటెడ్ టు ద క్రిప్టో రెగ్యులేషన్స్ అన్నమాట. సో, యూఎస్ జస్ట్ పాస్డ్ ద జీనియస్ యాక్ట్. స్టేబుల్ కాయిన్స్ లైక్ యూఎస్‌టీసీ, యూఎస్‌డీటీ రెగ్యులేషన్ మీద మేజర్ స్టెప్. సర్కిల్ ఐపీఓ తర్వాత స్టాక్ ప్రైస్ 80% అయింది. పంప్ అయింది. కాయిన్ బేస్ కూడా 16% పంప్ అయింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇన్‌స్టిట్యూషనల్ ట్రస్ట్ అనేది ఫాస్ట్‌గా పెరుగుతుంది అని ఒక ఇండికేటర్. ఈ రెగ్యులేషన్స్ వల్ల క్రిప్టోకి మెయిన్ స్ట్రీమ్ అడాప్షన్ పెరుగుతుంది. సో, ఇన్వెస్టర్స్ ఈ రోజుల్లో ఏం ఫోకస్ చేయాలంటే నెక్స్ట్ ఫెడ్ మీటింగ్. ఏదైనా రేట్స్ కట్స్ వస్తే మార్కెట్స్ పంప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇంకా స్టేబుల్ లాస్ కొంచెం క్లియర్‌గా ఉంటే న్యూ క్యాపిటల్ వస్తుంది. సో, గ్లోబల్ లిక్విడిటీ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా మనం ట్రాక్ చేయాలి. ఇప్పుడు ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ గురించి చూస్తే 48 న్యూట్రల్‌గా ఉంది. అంటే మార్కెట్‌లో కొంచెం అన్‌సర్టెనిటీ ఉంది. సో, కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఇది మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వీక్లీ అప్డేట్స్ మిస్ కావకండి. ఇంకా మీరు ఏదైనా ఆల్ట్ కాయిన్స్ వాచ్ చేస్తున్నారా? కామెంట్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ వీక్, స్టే స్మార్ట్.